చాలా మంచి పని చేస్తున్నావమ్మా. ఎక్కడ కొన్నావు? కొనలేదు నాన్న, ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చారు. గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? ఒరేయ్, ఏంట్రా మాటలు? అమ్మా, అమ్మాయిలకి ఇంత క్రియేటివిటీ ఉండదమ్మా, నాలాంటి అబ్బాయిలకే ఉంటుంది. అందుకే మేమే క్రియేటర్స్ అవుతాం. ఎవరిస్తేనే? ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే రఘురామ్ గారు. చాలా సంతోషం కలెక్టర్ గారు. ఇన్ని సంవత్సరాల తర్వాత గ్రామ ప్రజలందరూ ఒక్కటై ఒక్క మాట మీద నిలబడి ఇంత మంచి కార్యక్రమం చేసుకోవటం హర్షించదగ్గ విషయం. షార్ట్ కట్ రోడ్ వలన మీ గ్రామానికి నిజంగానే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీలైనంత తొందరగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫండ్ శాంక్షన్ చేసి పనులు మొదలయ్యేలా చూసే బాధ్యత మీదే కలెక్టర్ గారు. తప్పకుండా రఘురామ్ గారు, ఇది నేను చాలా పర్సనల్ గా తీసుకుంటాను. చాలా మంచి మాట అన్నారు. గవర్నమెంట్ సహాయం కోసం ఎదురు చూడకుండా మీరే గవర్నమెంట్ కి సహాయం చేశారనడంలో తప్పేం లేదు. సార్ కలెక్టర్ గారు, ఈ పని ఇంత త్వరగా కావడానికి కారణం ఎవరో తెలుసా అండి? ఎవరు? భద్రావతి మేడం గారు. ఏకంగా మేడం గారిది 4 ఎకరాల పొలం పోయింది. మేడం గారు పొలం ఇవ్వకపోతే మేము ఈ కొత్త దారిలో నడిచేవాళ్ళమే కాదు. ఇందులో నా గొప్పతనమే ఉందండి. నాకున్న దాంట్లో నేను చేశాను, అంతే. అది నిజమే గాని ఈ ప్రయత్నానికి ముందడుగు వేసిన రఘురామ్ గారు ఇంకా చాలా గొప్పవారు. అవును కలెక్టర్ గారు, ఈవిడ ఎంత చేసినప్పటికీ ఈ గొప్పతనం అంతా రఘురామ్ గారిదే. ముందు రఘురామ్ గారి పొలమే పోతుంది కాబట్టి వద్దయ్య గారని మేము ఎంత నచ్చ చెప్పినా ఆయన పొలం కన్నా ప్రజల ప్రాణమే ముఖ్యమని ముందు ఆయనే దానం చేశారండి. తర్వాత ఎన్నడుగులు పడ్డా ముందడుగు వేసిన వాడే గొప్పవాడు. ఊరికి మీలాంటి మంచివారు ఒకరుంటే దేశమే బాగుపడుతుంది రఘురామ్ గారు. ఇందులో నా గొప్పే ఉందండి. సార్, ఏదో మా అభిమానం కొద్దీ చిన్న సత్కారం. అరేరే రఘురామ్ గారు, సత్కారం నాకు కాదు, అరే మీకే చేయాలి. అయ్యో, రఘురామ్ గారికి జై, 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 రఘురామ్ గారికి జై. అమ్మా, విశ్వాసం లేని కుక్కలు, ఊరు దాటాక తెప్ప తగలెట్టే వెధవలు అందరూ కలిసి ఆ కలెక్టర్ ముందు నన్ను పిచ్చిదాన్ని చేశాను. పొలం పోతే భరించాను, పరువు పోతే భరించలేకపోతున్నాను. ఇది రోజు కొత్తగా జరిగింది కాదు కదమ్మా, సంవత్సరాల తరబడి జరుగుతున్నదే కదా. క్షణంలో మాట మార్చేశారు. వాడిని ఆకాశమంత ఎత్తుకెత్తేశారు. వాడేమన్నా భద్రాచలంలో రాముడా, తిరుపతిలో గోవిందుడా? దేవుడు దేవుడని జేజేలు కొట్టడానికి.
ప్రతిసారి ఊళ్ళో వాళ్ల వల్లనే అవమానం జరుగుతుంది. అవునమ్మా, అందుకే ఈసారి ఆ రఘురామ్ గడితో పాటు అందరినీ కట్టకట్టి దెబ్బ కొడతాను. ఆ దెబ్బ ముందు ఆ ఇంట్లో పడాలమ్మా. తేనె పట్టు మీద రాయేస్తే తేనెటీగలు చెల్లా చెదిరైపోయినట్టు అయిపోవాలి. చేస్తానమ్మా, చెల్లా చెదురు చేస్తాను. చెట్టుకొక్కరిని పుట్టకొక్కరిని చేస్తాను. 14 సంవత్సరాల నుంచి ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. తెలివి తక్కువ వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు. తెలివైన వాళ్ళు అవకాశాన్ని కల్పించుకుంటారు. చావు దెబ్బ కొడతాను. భద్రావతి అంటే భయం అని నిరూపిస్తాను. నీ వల్ల అడుగడుగున అవమానాలు భరిస్తున్నాను. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తొందరలోనే చూపిస్తాను. హాయ్. హాయ్, ఏంటి ఈ మధ్య కొత్తగా ఈ డ్యూటీ పెట్టుకున్నారు? ఫ్రెండ్ని చూడ్డానికి రావడం కూడా తప్పేనా? అన్నేనన్నానా? ఇంతకీ మీ ఇంట్లో వాళ్ళు నేను ఇచ్చిన గిఫ్ట్ గురించి ఏమన్నా అన్నారా? అన్నారండి. ఏమన్నారు? ఈ మోడర్న్ ట్రెండ్ లో కూడా ఇలాంటి గిఫ్ట్లు ఇచ్చే పిచ్చోళ్ళు ఉన్నారన్నారా? మీకు తొందర ఎక్కువే. సారీ చెప్పండి. ఇలాంటి గిఫ్ట్ ఇచ్చే గొప్ప వాళ్ళు ఉన్నారా అన్నారు. రియలీ? మదర్ ప్రామిస్. మీరు చెప్పినట్టే మా నాన్నగారు కూడా ఆ చెట్టు గొప్పతనం చెప్పారు. ఎంతైనా జడ్జి గారు కదా, ఆయనకి ఇలాంటి విషయాలన్నీ వెరీ కామన్. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. ఏంటది? అలాంటి గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళ మనసు ఏ కల్మషం లేకుండా ఉంటుందట. మీ నాన్నగారికి సైకాలజీ కూడా తెలుసా? ఎందుకు తెలీదు? ఓ, అయితే మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నేను నచ్చుతాను అనమాట. ఏంటి? ఏం లేదు. ఇంకేంటి? కొంచెం మనం కూర్చొని మాట్లాడుకోవచ్చా ప్లీజ్? కూర్చోండి. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా, ఓ పని చేద్దాం. నా ఫోన్ నంబర్ 7207203322. నాకెందుకు చెప్తున్నారు? మీ ఫోన్ నంబర్ చెప్తారని. ఎందుకు? మాట్లాడుకోవడానికి. రోజు కలిసినప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా. జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి కదా. కలిసినప్పుడు చెప్పండి. చెప్పలేమండి. ఏంటి? అవునండి, కొన్ని విషయాలు ఎదురుగా చెప్పాలి, కొన్ని విషయాలు ఎదురుగా చెప్పకూడదు. ఎందుకంటే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. అయ్యుండొచ్చు, అయినా నేను చెప్పను. ఎందుకండి? చెప్పనంటే చెప్పను అంతే. ఇంత ఖచ్చితంగా చెప్తున్నారేంటండి బాబు? ఎందుకంటే నా దగ్గర ఫోనే లేదు కాబట్టి. ఏంటి, ఈ రోజుల్లో ఫోన్ వాడిన అమ్మాయా? ఇదేదో 11వ వింతలా ఉందండి బాబు. కావాలంటే మా అన్నయ్య నంబర్ ఇస్తాను, తీసుకోండి. అక్కర్లేదండి, నేను చెప్పేది మీరు విన్నాక వాళ్లే నా నంబర్ కనుక్కొని మరీ వస్తారు. ఏంటి? చూడండి గాయత్రి గారు, అబ్బాయిలు 3 రకాలుంటారు. నెంబర్ 1, ఒక అమ్మాయి నచ్చుతుంది, దగ్గరికి వెళ్ళి చెప్పాలనిపిస్తుంది. కానీ ఇది ఉందే, ఈ గుండె డిస్కవరీ ఛానల్లో పరిగెత్తే చిరుతపులి కన్నా వేగంగా కొట్టుకుంటుంది. మాటల్ని మౌనం డామినేట్ చేస్తుంది. చెప్పాలనుకున్న కోరిక మీద చెప్పలేని భయం కలిగిస్తుంది. దాంతో చెప్పలేరు. నంబర్ 2, వీళ్ళంతా చక్కెర చుట్టూ చీమలు తిరిగినట్టు, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగినట్టు తిరుగుతూనే ఉంటారు. తిట్టినా, కొట్టినా, తన్నినా, థూ అన్నా అమ్మాయిల వెనకే పడతారు. వీళ్ళకి ఒంట్లో ఓపికతో పాటు వాచ్లో టైం కూడా ఎక్కువే ఉంటుంది. నంబర్ 3, ఇలా మొహమాటం భయం లేకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం.
ఎంత సూటిగా ఉంటారో అంతే ప్రేమగా ఉంటారు నాలాంటి వాళ్ళు. అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు స్ట్రైట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాను. గాయత్రి గారు, మనసులో ఒకటి పెట్టుకుని బయటికి సర్కస్ ఫీట్లు చేయడం నాకు చేత కదా. ఐ లైక్ యూ. ఐ లవ్ యూ. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. చూడగానే నచ్చడం, నచ్చగానే వచ్చి చెప్పడం పెద్దగా లాజిక్ లేదనుకోకండి. పెళ్లి చూపుల్లో కూడా ఇంచుమించు ఇదే లాజిక్ ఉంటుంది కదా. ఫోటో చూస్తాం, ఓకే అంటాం. ఇక్కడ మనిషిని చూస్తాం, ప్రేమిస్తాం. లాజిక్ గురించి వెతికితే లైఫ్లో మ్యాజిక్ మిస్ అవుతాం. ఒక్క నిమిషం. ఇలా చెప్పడం వల్ల నా మీద మీకున్న గుడ్ ఇంప్రెషన్ బ్యాడ్ ఇంప్రెషన్గా మారిపోవచ్చు, కానీ ఇది నా మనసులో మాట. ఓ గిఫ్ట్ ఇచ్చి ఓ మాట ప్రేమిస్తున్నానని చెప్పినంత సులువు కాదు ప్రేమంటే. ఐ నో దట్. మీ ఊరి ఫెస్టివల్లో చూసినప్పుడు నా కోసం పుట్టింది మీరే అనిపించింది. గుళ్ళో మిమ్మల్ని దేవతగా ఆరాధించాను. మీరే నాకు జీవితాంతం తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ రోజు మిమ్మల్ని చూడ్డానికే వచ్చాను. వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిన్నాను. మీరంటే నాకు చాలా చాలా ఇష్టం గాయత్రి గారు. కిరణ్ గొప్పవాడు, మంచివాడు, మంచి హ్యూమన్ బీయింగ్ అనే అభిప్రాయాన్ని మీ మనసులో అలాగే ఉంచి నా గురించి ఆలోచించండి ప్లీజ్. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏమండి, ఈ మాట నేను మీతో 6 నెలల తర్వాత చెప్పొచ్చు. అప్పుడు మీరు సారీ, నా మనసులో వేరొకరు ఉన్నారని చెప్తే విని తట్టుకోలేను. అందుకే చెప్పేశాను, నా గురించి బాగా ఆలోచించండి. ఐ లైక్ యూ. ఐ లవ్ యూ. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. చిన్నోడు ఊరెళ్ళి చాలా రోజులైంది. అటు వెళ్తే ఇటు జాసే ఉండదు వాడికి. వాడు అమెరికా వెళ్ళిపోయినా అమ్మని మర్చిపోయే రకం కాదు. నీకు తెలీదా? ఏదో బిజీలో ఉండుంటాడు. వాడు పరీక్షలు పాసవ్వాలని నేను ప్రతి దేవుడికి మొక్కుకుంటున్నాను తెలుసా? శకుంతల, నువ్వు మొక్కుకుంటే వాడు పాసవడు. వాడు చదివితే అవుతాడు. హ్మ్. దేవుడు సంకల్పానికి మనోధైర్యాన్ని ఇస్తాడు గాని మనిషి పడాల్సిన శ్రమలో సాయం చేయడు. అమ్మగారు, గోరింటాకు ఎర్రగా పడితే మంచి భర్త వస్తాడు కదండి. మరి మంచి భార్య రావాలంటే ఏం చేయాలండి? దురదగొండాకు ఒళ్ళంతా రాసుకోవాలిరా. ఈవిడ ఇంకా పడుకోలేదేటండి? రావుడు, రే రారా. శకుంతల, ఆ భోజనం ఏర్పాట్లు చెయ్యి. అలాగేనండి. వద్దమ్మా, మేం భోజనం చేసే వచ్చాం. హాయ్. శుభలేఖలు పంచడం అయిపోయిందిరా. ఆ, మిగిలిన ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి అయిపోయినట్టే. కాకపోతే ఏవో చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఏవి ఆపొద్దురా. ఇప్పుడు చిన్నవిగా కనపడ్డవే రేపు అవే పెద్ద సమస్యలుగా మారతాయి. అన్ని పూర్తి చెయ్యి. ఏం భయపడకరా, రేపటికల్లా అన్ని పూర్తి అయిపోతాయి. ఆ. మళ్ళీ చెప్పడం మర్చిపోతాను, ఎల్లుండి మాత్రం మీరిద్దరూ తొందరగా వచ్చేయండి. ఏంట్రా, రేపే మేము ఇద్దరం వచ్చేసి పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటే నీకేమైనా అభ్యంతరమా? అదేం మాటరా, మీరిద్దరు రావటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ విషయం చెప్పి వెళదామనే వచ్చాను. చీకటి పడుతుంది, మరి నేను బయలుదేరుతాను. కాసేపు కూర్చోరా. లేదురా, ఇంకా చాలా పనులు ఉన్నాయి. పిలవాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఏం పర్వాలేదురా, నేను చూసుకుంటాగా. ఏమ్మా సౌమ్య,
మొహంలో అసలు పెళ్లికళే కనిపించటం లేదు. కాస్త హుషారుగా ఉండు. రేపు కనబడుతుంది అత్తయ్య. రాముడు, చెప్పరా. చెప్పు. చెప్పరా. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఒరే రాముడు, ఇక్కడ కాదు, బయట మాట్లాడుకుందాం. ఉండు, ఇప్పుడే వస్తాను. మాయ్ గారు, సౌమ్యకి గోరింటాకు నేనే పెడతాను. సరేనమ్మా, అలాగే కానివ్వు. రే, తీసుకురా. దేనికిరా? డబ్బు సర్దుబాటు కాకపోతే నన్ను అడగడానికి మొహమాట పడతావు ఎందుకురా? ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు, మగపిల్లాడికి ఇల్లు కట్టేటప్పుడు ఇలాంటివన్నీ మామూలేరా? రేయ్, డబ్బు లేనప్పుడు ఇల్లు కట్టడం ఆగిపోయినా పర్వాలేదు గాని కట్నం చాలక ఆడపిల్ల పెళ్లి ఆగిపోకూడదురా. అది కాదురా. రేయ్, నువ్వు అడిగిన తర్వాత నేనిస్తే అది సాయం అవుతుంది. నువ్వు అడగకుండా నేనిస్తే అది నా బాధ్యత అవుతుంది. ఆ రోజు కూడా అడగకుండానే వెళ్ళిపోయావు. రేయ్, స్నేహితుడి మనసు ఆ మాత్రం అర్థం చేసుకోలేనురా? నా సమస్య డబ్బు కాదురా. మరి ఏం లేదులే. ఏమైందిరా? ఏమీ లేదురా. నా దగ్గర దాపరికలా? నీ దగ్గర దాయటానికి ఏముందిరా? మరి చెప్పరా. అది అది ఆ విషయాన్ని కాలమే బయట పెడుతుందిరా. బయట ప్రాబ్లమా? కాదు, మన ఇంట్లో ప్రాబ్లం. మన ఇంట్లో ప్రాబ్లమా? ఏంటది? చెప్పే సమయం ఇది కాదని ఆ దేవుడు నిర్ణయించాడ్రా. అమ్మా సౌమ్య, నాన్నా వెళదామా? వెళ్దాం నాన్నా. వెళ్తానే. వెళ్ళొస్తాను. బాయ్. ఉంటాను రా. వెళ్ళొస్తాను నాన్నా. మంచిదమ్మా.
నో డౌట్ వీడికి వచ్చేసింది. ఏంటండి అది? ఇంకేంటి, లవ్ ఫేవర్. ఇప్పుడు మనం పిలిచినా అరిచినా వాడు పలకడు. అవునండి, ఈ మధ్య వీడికి అన్నం మీద కూడా ధ్యాస తగ్గింది. తగ్గుద్ది. ముందు అన్నం మీద జాస్తి తగ్గుద్ది, తర్వాత నిద్ర దూరం అవుతుంది, ఆపై మెలకువలో మాట్లాడుకోవడాలు, నిద్రలో నవ్వుకోవడాలు, ఎట్సెట్రా ఎట్సెట్రా అంతా మామూలే. పాపం, వాడు ప్రేమకు హెల్ప్ చేద్దాం పదండి. ఓఎస్, కమాన్. కిరణ్, నాన్న కిరణ్, కిరణ్, నా ప్రేమ విషయం ఏం చేశారు? కారు జరిపోయిందండి.